ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది జె చెన్నయ్య. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ది తయారీలో పాలుపంచుకుంటున్న 3 శాస్త్రవేత్తల బృందాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వర్చువల్ సమావేశం జరిపారు. పూనాలోని జినోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్, రెడ్డి ల్యాబొరేటరీస్ సంస్థల బృందాలు ప్రధాని సమావేశంలో పాల్గొన్నాయి. కోవిడ్-19 మహమ్మారికి వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను నరేంద్రమోదీ అభినందించారు. వ్యాక్సిన్ అభివృద్దికి వివిధ సంస్థల్లో ఉన్న వనరుల గురించి కూడా చర్చ జరిగింది. వ్యాక్సిన్ రెగ్యులేటరీ తత్సంబంధిత అంశాల్లో సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని ఆయా కంపెనీలను కోరారు. వ్యాక్సిన్, దాని సామర్థ్యం తదితర అంశాలను సాధారణ ప్రజలకు సులభమైన భాషలో తెలియజేసేందుకు ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని కూడా ప్రధానమంత్రి కోరారు. వ్యాక్సిన్ తరలింపు, రవాణా, శీతలీకరణ, పంపిణీ సదుపాయాలను గురించి కూడా చర్చించారు. భారతీయ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ది మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 3వ విడత ఉద్దీపన ప్యాకేజీ కింద 900 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ గ్రాంటును డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్దికి కేటాయిస్తారు. కోవిడ్ సురక్షా మిషన్ 1వ దశ 12 నెలల కాలానికి 900 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 10 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులకు బయోటెక్నాలజీ విభాగం అకాడమియా, పరిశ్రమల్లో ఇంతవరకు మద్దతిచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ 5తో సహా 5 వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ లో ఉండగా, మరో 3 సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ కోసం త్వరలోనే ప్రీ క్లినికల్ ముందస్తు దశలోకి ప్రవేశిస్తాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈరోజు పాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో మాస్కులను, సబ్బులను పంపిణీ చేశారు. మాస్కు ధరించడం వల్ల, చేతులను శుభ్రపరచుకోవడం వల్ల ప్రయోజనం గురించి వివరిస్తూ పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం అత్యంత ప్రధానమని తెలిపారు. కోవిడ్ పై పోరాటంలో మాస్కు, శానిటైజేషన్ అతిపెద్ద ఆయుధాలన్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితి గురించి డాక్టర్ హర్షవర్దన్ మాట్లాడుతూ ప్రపంచంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారు మన దేశంలో అత్యధికంగా ఉంటున్నారని తెలిపారు. జనవరిలో ఒక్క ప్రయోగశాల మాత్రమే ఉండగా ఈనాడు 2165 ప్రయోగశాలలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరించారు. తెలంగాణ రాష్టంలో కొత్తగా మరో 593 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,69,816కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1058 మంది కోలుకున్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్టంలో కోవిడ్, ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1458గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా 620 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683కు చేరింది. రాష్టంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,397. వైరస్ బాధితుల్లో కొత్తగా 7 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,988కి చేరింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలను పురస్కరించుకుని పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను నియమించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి తక్షణ చర్యలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఇటీవల మరణించిన పలువురు సభ్యుల సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలో బీఎస్సీలో నిర్ణయించనున్నారు. తొలి రోజు వ్యవసాయ రంగంపై
చర్చ చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం కొనసాగింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు సమాప్తం.